దర్శన్ గారు వాళ్ళ తాతయ్య అని అంటండి ఆయన. ఏమండి వాళ్ళ తాతయ్య ఫస్ట్ విన్నాడంటండి, హతసాక్షి అయ్యాడంటండి ఆయన. ఆ తర్వాత కుటుంబాలన్నీ కూడా ఈ రోజున ఎంత పవర్ఫుల్గా వాడపడుతున్నారు. కాబట్టి వాళ్ళ తాతయ్య అవుతాడంటండి. ఆ తోమ వచ్చినటువంటి టైంలో విన్నవాడు. అలా వంశాలు అలా వస్తున్నాయి. ఆడ ఊరి పేరు నజరేత్ అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం ఒక్కలమే ఏదో పై భక్తిలా వద్దు, కానీ మనం ఎలా ఉండాలి? యేసు ప్రభులాగా మారాలి. తర్వాత అండి ఒక్కసారి చిన్న ముక్క 64:5 యెషయా గ్రంథం 64:5. నీ మార్గాలను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా ఏంటంటండి, ఆయన మార్గాన్ని బట్టి ఆయనను నీతిని అనుసరిస్తూ సంతోషంగా ఆయనను నీతిని అనుసరించి వారిని ఎలాంటి వాళ్ళు అంటండి? ఆయన మార్గాన్ని బట్టి సంతోషించేవాడు, నీతిని అనుసరించేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటండి? దేవుడు అందరికీ దర్శనమిస్తాడండి. మనకి దర్శనాలు లేవు అంటే అర్థం ఏంటి? ఆయన బట్టి సంతోషించట్ల, ఆయన బట్టి ఆనందించట్ల. అందుకోసమే మనకి దర్శనాలు లేవు. చిత్తగించుము, నీవు కోపపడితివి, అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి కొట్టవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతుంది. గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయిను. నీ నామమును బట్టి మొదపెట్టు వాడు ఒకడును లేకపోయిను. నిన్ను ఆధారం చేసుకొనుటకై, ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఆధారం చేసుకొనుటకై నన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడు ఒకడును లేడు. ఏంటంటే దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఆయన ఆకాశం నుండి కనిపెట్టెను, మనుషులందరూ తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. ఏమంటే చెరిపేసుకున్నది ఆయనకు తెలుసు. ఇక్కడ కూడా ఏంటంటండి, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకే, దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ కోసం నిలబడాలి. నా జీవితంలో నా ప్రాణం ఉన్నంతసేపు కూడా నేను నీ కోసం నిలబడాలి. నన్ను పట్టుకుంటాను నా చెయ్య అంటే ఏం చేస్తాడు ఆయన? అలా అనేవాడి స్వరం కావాలండి ఆయనకి. నా చెయ్యి పట్టుకోండి ఏమండి అన్నారు, దేవుడు పట్టుకుంటాడు. వాళ్ళు నార్మల్గా ఉండరండి, తను ప్రోత్సాహపరచుకోవాలి. చూడండి, ఆయన ఆ టైంలో వాళ్ళు ఎంతో బాధపడ్డం, అంటే ఆయన ఎంత బాగా నడిపించినప్పుడు కూడా వాళ్ళు లోబడలేదు, అక్కడ వదిలేశాడు. ఆయన చాలా కష్టమైన పరిస్థితి. అసలు మా మందిరం అన్యులు మరి కాల్చేశారు. ఎంతో బాధ వేదంతో ప్రార్థన చేసిన తర్వాత 63వ అధ్యాయానికి వచ్చేసేసరికల్లా మరి ఏంటంటే ఆయన మరలా స్టార్ట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. మరలా రక్షణ ప్రాణాలకి వేసేసి ఆయన ఒకసారి పైన చదవండి నాన్న 63 రక్తవర్ణ వస్త్రములు ధరించి. రక్తవర్ణ వస్త్రాలు అంటే ఏంటండి? మంచి ఎర్ర డ్రెస్ అని, ఏమండి మంచి షాప్లో తెచ్చుకొని కాస్ట్లీ డ్రెస్ అయినా ఆయన తన జీవితాన్ని మీకోసం దారిపోసాడు. సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చెమట రూపంలో ఆయన యొక్క వైట్ వస్త్రం ఎలా వచ్చేసింది? మీరందరూ కూడా అది పీక్కొనివ్వండి, లాక్కొనివ్వండి. ఎవరు ఆ బాబు వైపు అస్సలు చూడుతుండే ఏమండి మాట్లాడకూడదు, ఎవరు కూడా పీకనివ్వండి. ఏమండి ఇక్కడ ఏదో నుండి ఆయన వస్తున్నాడు, రక్తవర్ణ వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడు అంటండి. ఇతడెవరు ఇలా ఇంత రక్తమయంగా వస్తున్నాడు? ఇతనెవరు? శోభిత వస్త్రములు. శోభితం అంటే ఏంటండి? మహాఘనత వహించినటువంటి వాడు లెక్క ఆయన. గంభీరంగా వస్తున్నాడు ఆయన. బలాతిశయంతో వస్తున్నాడు అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. లేకపోతే ఆత్మీయంగా బలవంతుడు కాకపోతే ఒక్క మనిషిని కూడా విడిపించలేదు. ఏమండి ఒక చిన్న ప్రార్థన చేసి జ్వరాన్ని వెళ్ళగొట్టగలరా? జ్వరం వచ్చిందని ప్రార్థన చేయండి అంటారు. ఏమండి ఎందుకని? అమ్మో నా ప్రార్థన అంత శక్తి లేదు. ఇలా తీసుకురండి ప్రార్థన చేయడం, నేను కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తా అన్న ధైర్యం నీకు వస్తే కొంచెం దేవుల్లో ఉన్నట్టు కదా. ఇక్కడ బలాతిశయంతో వస్తున్నాడు ఆయన. నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే
దేవుని స్తోత్రం చెప్దాం. రక్షించడానికి బలాఢ్యుడనైన నేనే మిమ్మల్ని అందరినీ రక్షించేవాడును, నరక శిక్షను తప్పించడానికి వస్తున్నటువంటి వాడును. అదేంటి అంత ఎర్రగా ఉందంటే నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నవేమి? అదే నీ బట్టలు ఎలా ఉన్నాయి? ద్రాక్ష గానుగ తొక్కిన వాళ్ళలా ఉన్నాయేంటి? ఆయన కోపంతో ద్రాక్ష గానుగ త్రొక్కాడంటండి. నాతో ఇంకెవ్వరూ లేరు. ఏమండి? నాతో ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెప్తాం. అంత తమ్మ ఎవరికి లేదు. ఏమండి? యేసు ప్రభు ఆయన నీకోసం నేను ప్రాణం ఇస్తానని ఆ రాత్రి చెప్తే, ఏమండి, ఆయన తీసుకెళ్తా ఉంటే మరి తీసుకెళ్లి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్తే ఒక్క దెబ్బ బంట్రోట్ అలా కొట్టగానే గొర్రెల కాపర్ని కొట్టుదును, గొర్రెలన్నీ చదిరిపోను, మొత్తం పారిపోయారు. నాతో ఎవరు లేరు, నేను ఒక్కనే గానుగ తొక్కాను. ఏమండి? నాతో కూడా నా శ్రమల్లో నిలిచిన్నవారు మీరే, కాబట్టి మీకు కూడా 12 మీకు కూడా సింహాసనాలు ఉన్నాయి అంటాడు ఆయన. చివరికి ఒకళ్ళు ఇద్దరు మిగిలారు తప్ప మరి ఎవరు కూడా ఆయనకి సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మన ఆత్మీయ జీవితానికి అందరూ సహాయకులుగా ఉంటారనుకుంటున్నారా? సేమ్ ఫాలో అవ్వాలి మనం కూడా. ఏమండి? యేసు ప్రభుకి ఎలా వస్తుందో మనకు అలాగే వస్తుంది. అందరూ తెచ్చేసి హెల్ప్ చేసేస్తే సేవ చేసేది కాదండి. ఎంతో యేసు ప్రభు లాంటిది వస్తుంది. అయినప్పటికీ కూడా మనం ఎవరి మాట పట్టించుకోకుండా మనం ఎలా వెళ్ళాలి? యేసు ప్రభులా వెళ్తేనే అప్పుడు మనం గమ్యానికి చేరుకోగలుగుతాం. జనముల్లో ఎవడు కూడా నాతో ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కాను అంటాడు ఆయన. తర్వాత చూస్తే నిజంగా ఈ యొక్క సాహసం మీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి సామర్థ్యం లేదని ఏమండి యోహాను గారు ఏడుస్తున్నారు. ఆ గ్రంథాన్ని విప్పడం, ఆ గ్రంథాన్ని పట్టుకోవడం, దాన్ని విప్పితే గనుక అంటే దాని ప్రకారం చెయ్యాలి. అలా చేస్తే ఆ భూలోకం అనేటువంటిది రక్షింపబడద్ది. కానీ ఎవరికి సాహసం లేదంట. యోహాను గారు ఏడుస్తూ ఉంటే ఏమంటాడు? ఏడవకు యూదా గోత్రపు ఆయన సింహం దీన్ని ఈ గ్రంథాన్ని విప్పడానికి పూనుకున్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ గ్రంథం విప్పాడు అంటే నీ కోసం నా కోసం విప్పాడండి ఆయన. ఆయన లాంటి సాహసం ఎవరు కూడా చెయ్యలేదు. కాబట్టి నిజంగా మనం ఎంతవరకు ఆయన కోసం ఉన్నాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎవరు చేసేస్తున్నామని కాదండి. నిజంగా ఆయన విప్పకపోతే ఈ రోజున మనం ఇలా ఉండలేమండి. నిజంగా ఇంత సంతోషంగా బ్రతుకుతున్నామంటే, ఇంత ఆనందంగా బ్రతుకుతున్నామంటే ఈ ఆనందం కోసం కాదు, ఆయన తనతో ఉంచుకోవాలని, బంగారు వీధుల రాజ్యంలో పెట్టాలని, నిన్ను నన్ను ఎంతో మరి సంతోషంగా ఉంచాలని. మాటి మాటికి ఆయన చేసిన కార్యాలు చూస్తే తప్పిపోతా ఆయనను విని వెంటనే వారు మర్చిపోయారు అంటాడు. అంత పిచ్చిగా ప్రేమించడం ఎవరికి సాధ్యం అండి? ఎవరికి సాధ్యం? ప్రేమించిన వారిని ప్రేమించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాదా మనం? ఏమండి? ప్రేమించిన వాడిని ప్రేమిస్తామా మనం? ఏమండి? ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా ప్రాణమునిచ్చరు వారి నీళ్ళలో ఎచ్చట కనుగొనలేమి. గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా? ఏమండి? మహిమను విడిచావా పరం మరి? కాబట్టి నిజంగా మనలో ఏ మంచి లేదు అసలు. నాకు తెలిసిన అంటే తెలియనటువంటి వాడి కోసం నేను వచ్చాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. యేసు ప్రభు రాక నార్మల్ కాదండి. ఆయన కోసం విన్నావు అంటే ఏదో, ఏమండి, నమ్ముకున్నావంటే ఏదో పస్కా పండుగకు వచ్చామంటే చేసుకొని వెళ్ళిపోతున్నావంటే అలా కాదు. సేమ్ ఆయనలా రావాలి మనం. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయనలాగే పనులు చేసుకోవాలి. ఆయన ఏం చేశారో కనీసం సువార్త ప్రకటించమంటాడు. ఏమండి? ప్రకటించమంటే అది కాదు, కొని వారానికి ఒకసారి కనపడతాడు, అది కూడా కాదు. పండుగలకు ఒకసారి అంటే అది కూడా కష్టమైన పరిస్థితి కనపడుతుంది మనకి. ఏమండి? మనం ఏం చేయాలంటే ఆయన స్టైల్లో ఫాలో అవ్వాలి. కాబట్టి మరి ఈరోజు మరి శిలువ మీద మాటలు ఏమండి మరి చూసుకోవాలా వద్దా? మరి ఇప్పుడు దాకా ఇంత చెప్తే ఎలా కుదురుద్దండి మామూలు టైం లాగా? అంటే అప్పుడు మరి మీరు 10 గంటల ఇక్కడ ఉంటే మాత్రం చక్కగా కంటిన్యూ అవును. కొంచెం సేపు వెనక తప్పదు మీకు. ఏమండి? ఒకసారి చూద్దామండి. శిలువలో కలిపిన సరే ఖర్చు పెట్టు.
ఆయనలో ఏ మాత్రం ఓపిక లేదు. ఆ రాత్రి అంతా కూడా అన్యాయ తీర్పులు తీర్చారు. ఉదయం మరి సిలువ మోసుకుంటూ వెళ్ళి ఏమండి అక్కడ చాలా పెద్ద మేకులండి. ఎంత మేకులండి? కనీసం 6 అంగుళాల పైనే ఉంటాయి అంటండి. అయ్యేంటి మనకి 6 అంగుళాలు కాదండి, ఇంకెక్కువే. మన టెంట్ వేస్తారు చూసారా, అలాంటి మేకులు అంటండి. అవి ఉన్నాయి అంటండి అక్కడ. ఏమండి అలాంటి మేకులు కొడితే ఎలా ఉంటుందండి? ఒకసారి నేను చూశాను ఒక దాంట్లో. అసలు సిలువ మీద వేలాడితే ఎలా ఉంటుందో చూద్దామని ఒక ముగ్గురిని సిలువ మీద కట్టారు. జస్ట్ కడితే కొంచెం సేపట్లో వాళ్ళ ప్రాణాలు పోవడానికి సిద్ధమైపోయినాయి. ఎందుకంటే ఇలా వేలాడితే ఆక్సిజన్ అందదంటండి. చాలా కష్టం. మరి 3 మేకుల మీద వేలాడటం అంటే ఎంత కష్టమైన పరిస్థితి కదా. నిజంగా అటువంటి పరిస్థితి. మరి సౌరిబాబు గారు మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన ఆ ముళ్ళు చూసి ఆ ముళ్ళు ఎలా ఉంటుందని జస్ట్ ఇలా బొట్టన వీళ్ళకి అలా టచ్ చేశారంటండి. ఇంతలా వాసిపోయిందంట చెయ్యి ఇంతలా వాసిపోయి భయంకరమైన సలుపు అంటండి. ఏమండి ఇన్ఫెక్షన్ అయిపోయిన టైప్లో మారిపోయిందంటండి. ఏమండి ఇంత లోనికి అలా దిగిపోతే 116 ముళ్ళు, 120, 116 ముళ్ళునండి. దిగిపోతే సిలువను మోసుకుంటూ వెళితే ఆ సిలువతో పడి కొడతా ఉంటే ఆ సిలువ వచ్చి నెత్తి మీద పడితే సరదాగా తీసినే కావండి అయ్యా. ఏమండి 5 మార్లు పడిపోతాడంట మధ్యలో. ఏమండి ఆ సిలువ కూడా ఆయన మీద పడిపోతే ఎంత కష్టమైన పరిస్థితి అండి. కొంచెం చిన్నది. ఏమండి హాస్పిటల్లో ఉన్న రోగులు మీరు ఎప్పుడైనా అంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు, కాలు కొంచెం పక్క పెట్టి అమ్మా అంటూ ఉంటారు. కాలు పక్క పెట్టమంటే, చేయి పక్క పెట్టమంటే అమ్మా అంటారు, కొంచెం జరుగమ్మా అంటే అబ్బా అంటారు. ఏమండి అవునా కదా? కానీ ఎవరు చూశారండి ఆయన బాధని? ఎవరు చూసింది కాదు. సరదాగా వినేసి వెళ్ళిపోవడం. ఏమండి పండగ అంటే ఏమండి మంచి భోజనాలు పెట్టుకొని కొత్త బట్టలు వేసుకోవడం, ఇవన్నీ ఎవడు అడగట్లేదు. ఏమండి ఇవన్నీ అలంకరణలు ఇవన్నీ కావు, ఏదో మనకు సంతోషం కోసం పెట్టుకున్నాం అంతే. నీ హృదయం ఎలా ఉంది ఆయన కోసం? నీ కోసం నేను నిలబడతాను ప్రభువా, నువ్వు చేసినట్టు నేను చేస్తాను అనేవాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా ఏమండి ఆ పండగలో దేవునికి సంతోషమే. దేవుని స్తోత్రం చెప్తాం. చూడండి ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఒక ప్రక్కన హేళన చేసేవాళ్ళు, ఒక ప్రక్కన ఏమండి కొట్టేవాళ్ళు, చంపేయడానికి అంతా సిలువ వేయండి అంటే వాళ్ళు మా అరుపులే గెలిచెను. ఏంటని వాళ్ళ అరుపులే గెలిచినాయి. కాబట్టి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎరగరా? ఎరగనటువంటి పరిస్థితి. ఎరిగితే బాగానే ఉన్నావు. నువ్వు తప్పు చేస్తున్నావంటే నువ్వు ఎరగని పరిస్థితిలో చేస్తున్నావు. నువ్వు పదే దేవునికి మరి వ్యతిరేకంగా నడుస్తున్నావంటే దేనికోసం? అమ్మా ఒకసారి కుర్చీల్లోంచి ఒకసారి నిలబడి నిద్రపోయేవాళ్ళు నిలబడండి. నిద్రపోయేవాళ్ళు నిలబడాలి ఒకసారి. ఏమండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా హాయిగా నిద్రపోయి నేను చెప్పిన మాట ఏంటండి? ఏమండి చెప్పిన మాట ఏంటి? సైతం శోధన అంటే ఏంటి? ఇంకా అంతకంటే ఎక్కువేం కాదని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రాంతంలో కూర్చోగానే 3 పాటలు పాడేయండి చాలే, కానీ ఆవిరంతులు వచ్చేస్తున్నాయి. సైతాన్ అప్పుడే వచ్చాడు నీ దగ్గరికి. గుర్తుపెట్టుకోండి. ఏమండి అంతేనా కాదా? చాలే అని బాగా అలసిపోయి మీరు ఎంతో కష్టంలో ఉంటే అప్పుడు ఒకవేళ దేవుడు కూడా శరీర అలసట అంతే అనుకోవచ్చు. చాలా జాగ్రత్త, కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం మనం, అది మంచిది. ఎందుకంటే మనం యేసు ప్రభు వారు కూడా ఎంత కంట్రోల్లో ఉన్నారు చివరి వరకు కూడా. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. క్షమించడం అనమాట దేవుడు నేర్పించిన మాట ఏంటండి? క్షమించడం. ఆయన శత్రువులను క్షమించాడు. కొటేషన్లను తీస్తే మనకు అసలు తయారు సరిపోవు. ఏమన్నాడైనా మరి చూడండి ఒకసారి. ఏంటంటే మత్తయి సువార్త 5:38లో కంటికి పన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కన్ను పోగొడితే కన్ను పోగొట్టేయాలి. పన్ను ఇది పీగారనుకోండి, ఇదే పీగారు ఎదట వాళ్ళకు కూడా. ఇన్నాళ్ళ పద్ధతి, పాత నిబంధనలో పద్ధతి. కానీ ఇప్పుడు ఏంటంటండి మరి దుష్టుని ఎదిరింపక ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించాలి అంటాడు. చదవండి ఒకసారి అది. యేసు ప్రభులా మనం చేయగలమండి?
ఏమండి అలా చేయగలమా మనం? ఇవన్నీ కూడా క్షమించడం కదా ఇప్పుడు చేశారు, అప్పు ఎగ్గొట్టారు, క్షమించడం. పన్ను వీగారు, మనం ఏం చేయాలి? క్షమించడం. వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా తెలియదు. ఒక భాష నేర్చుకోవాలి. ఏం భాష? తెలియదు వాళ్ళకి. ఏమండి చికాకు చేశారనుకోండి మనల్ని, ఏమనాలంట? తెలియదు వాళ్ళకి. యేసు ప్రభు వారు మనకు నేర్పించిందండి, వాళ్ళకి తెలియదు. ఆ మాట మనం కూడా నేర్చుకోవాలి. చిలక పరుగులు అంటారు కదా, ఒక మాట చెప్తే ఏం చేస్తుంది? రండి కూర్చోండి అంటారు. ఇంకంతే. ఏమండి మనం కూడా ఏమన్నారు ఇప్పుడు? వాళ్ళకి తెలియదు, తిట్టకో అంతే. ఏమండి తర్వాత పోదా వీరు ఏం చేస్తున్నారు? వీరేం గారు కనుక వీరిని క్షమించండి, క్షమించమని దేవుడు చెప్పకపోతే ఆ రోజున మొత్తం ఉన్న పాపానికి 1000 పాపం మూట కట్టుకుని అట్టర్ ఫ్లాప్ అయిపోయాం. ఏమండి కానీ యేసుప్రభు వారు ఏం చేశారు? ఆ రోజున క్షమాపణ ఇచ్చారండి. అలాగే 6:12 మత్తయి సువార్త. మీరు రోజు ప్రార్థన చేస్తాం కదండి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా మీరు క్షమించండి ఆయన అంటే, ఆ ప్రార్థనలో ఒక అర్థం ఉంది. ఏంటంటే మేము క్షమించకపోతే మీరు కూడా క్షమించిన అవసరం లేదు యేసయ్యా. ఏమండి అర్థమవుతుందండి? అంతే సంగతి. మా అత్తగారిని నేను క్షమించకపోతే నన్ను కూడా క్షమించొద్దులే యేసయ్యా. డైరెక్ట్గా చక్కగా ఆయనకే చెప్పినట్టు అనమాట. కాబట్టి మనం అందరినీ కూడా క్షమించడం నేర్చుకోవాలి. ఎవరినైనా ఈసారి ఏమనాలి మనం? వాళ్ళకి తెలియదు ప్రభువా క్షమించండి, ఇది నేర్చుకోవాలి మనం. తర్వాత 6:38 అండి మత్తయి సువార్త, లూకాసు వార్త. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఏమండి ఏం చేయాలంటండి? మీరు క్షమిస్తేనే క్షమించబడతారు. ఇది ఒక రూలు, అంతేకాని ఏమండి మీరు తలుపు తాళం తీస్తేనే లోపలికి వస్తారు, ఇంకంతే. ఏమండి క్షమిస్తేనే క్షమించబడతారు. నువ్వు క్షమించకుండా నీకు క్షమాపణ దొరకదు. మీరు ఏ కొలతతో కొలిస్తే అదే కొలత నీకు కూడా వస్తుంది, అంతేనే కాదండి? మీరు ఏ కొలత అయితే అదే కొలత. అలాగే మరి మత్తయి సువార్త 18:21 పేతురు గారు అంటారు, క్షమించండి అంటే ఇంత ఘోర పాపులైనా క్షమించాలా? చెప్పిన మాట విన్నోడి 10 సార్లు క్షమించాలా? ఎలాగ ప్రభు అన్నట్టు డౌట్ వచ్చి అడుగుతున్నాడు పేతురు గారు. ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? ఏమండి 7 మార్లా? అంటే పక్కనోడు ఎవరన్నా 7 సార్లు ఒక లెక్క ఉంటుంది కదా అన్నట్టంటే 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు, 70 సంవత్సరాల వరకు కూడా. 70 సంవత్సరాలు అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరములు. ఏమండి ఇప్పుడు నుంచి లెక్క పెట్టుకో, 70 సంవత్సరాల వరకు కూడా ఎవడన్నా నీకు ఏమన్నా చేసినా సరే నువ్వేం చేయాలి అంటే జీవితాంతం క్షమించాలి. దేవుని స్తోత్రం చెప్తాం. క్షమించినటువంటి వాళ్ళు క్షమాపణ వాళ్ళకి ఉండదు. ఏమండి క్షమిస్తేనే మనం మరి క్షమింపబడితేనే పరలోక రాజ్యం వెళ్తాం. దేవుడు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఏం చేయాలండి? చనిపోయేటప్పుడు మనం మరి 300 మందికి చేస్తూ ఉంటాం కదా ప్రార్థన, ప్రభువా వీళ్ళని క్షమించండి, నేను ఎవరినైనా ఏమన్నా అంతే క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభు అంటే మనం ఎలా అంటండి? మనం కూడా క్షమించి ఉండాలి. ఏమండి క్షమించాలి మనం కూడా. అంతేగాని మనం గట్టి పట్టుకొని నాకు మాత్రం న్యాయం చేయమంటే యేసుప్రభు వారు ఇంకా చాలా చక్కటి ఉపమానాలు చెప్పారు. ఒక 1000 రూపాయలు ఒకటి ఇవ్వాలి, ఒక 500 ఒకటి ఇవ్వాలి. నేను ఇవ్వలేనయ్యా అని యజమానితో చెప్తే ఆ యజమాని పోండ్రా సంతోషంగా ఉండండిరా అని చెప్పాడు. ఇంతలోకి ఏం చేశాడంటండి? ఈ 1000 రూపాయలు ఇవ్వాల్సిన వాడికి పక్కనోడు 500 ఇవ్వాలి. వెంటనే వెళ్ళి ఈ అప్పెలు కొట్టు వేయబడింది కాబట్టి ఆడి దగ్గర వచ్చేటువంటి 1000 రూపాయలు మనకు వస్తే ఏదైనా కొనుక్కోవచ్చు అని అక్కడికి వెళ్ళి ఒరే అర్జెంటుకి ఇస్తావా లేదా అని మెడబట్టుకున్నాడంటండి. ఇంతలో అక్కడేమో ఏమండి క్షమించబడ్డాడు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? పేక పట్టుకున్నాడు. కాబట్టి ఈ వార్త మరలా అయ్యగారి దగ్గరికి వచ్చేసింది. అప్పుడు వస్తే అయ్యగారు ఏమన్నారండి? నా 1000 రూపాయలు నాకు కట్టేరా అన్నాడు. ఏమండి నువ్వు క్షమించబడ్డావు, వాడిని నువ్వు క్షమించవచ్చు కదా. ఆ మాత్రం జ్ఞానం లేని వాడికి క్షమించడం కూడా వేస్ట్ అని చెప్పి ఆయన ఏమన్నారు? నా 1000 రూపాయలు నాకు కట్టేరా అన్నారు. కాబట్టి దేవుని దగ్గర కూడా 5 లెక్కలు ఉంటాయంట. కాబట్టి క్షమించకపోతే మనం క్షమించబడలేము. అది ఎక్కడ చూపించారు? ఎక్కడ చూపించారండి? కలువరి శిలువలో చాలా వేదనలో ఉన్నప్పుడు కూడా క్షమించాలి. నిన్ను అన్యాయం చేసినప్పుడు కూడా క్షమించాలి. ఒకవేళ కానీ నీకు రావాల్సిన వాటా 50 ఎకరాలు రావాలి, అప్పుడు కూడా క్షమించాలి, తప్పదు. నా పొలం కోసమైనా పరలోకం పోగొట్టుకుంటాను, కానీ నాకు పొలం కావాలంటే
ఏమండి ఇహ నరకం ఉంటుంది, మనం ఏం చేయలేం. ఏమండి ఒకని ధనం హెచ్చడం వాని జీవానికి మూలం కాదు అంటాడు. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అంటాడు. దేవుని మాట మొదటిగా చూసుకుందాం, మనం వెళ్ళటానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుందాం, అందరినీ క్షమిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. ప్రభు అలాంటి మనసు నాకేమండి, నేనైతే చేయలేను ప్రభు అని బ్రతిమలాడితే దేవుడు ఏం చేస్తారు, అటువంటి మనసు ఇస్తారు. దేవుడు క్షమించేటువంటి మనసు మనకు అనుగ్రహించింది కాక దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే మార్కు సువార్త లూకా సువార్త 23:43 అండి. సారీ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. ఏమండి ఎవరితో ఈ మాట చెప్పారు? కుడివైపున ఉన్నటువంటి దొంగ. మనకి వస్తమానం వింటూనే ఉంటాం కదా ఈ మాటను. ఏమండి ఎడమవైపున ఉన్న దొంగ ఏమన్నాడంటండి? ఏమండి ఎడమవైపున ఉన్న దొంగ ఏమన్నాడంట? ఎందుకయ్యా ఎంత, అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఎంత క్షమించాలా? భలే చెప్తున్నాడు ఆయన మాట. క్షమించమని చెప్తున్నాడు. ఏ తండ్రి క్షమించమని అర్థమైంది ఆయన. వెంటనే వాడికి కోపం వచ్చింది. సైతాన్ గారికి క్షమిస్తే ఒళ్ళు మండుద్ది. ఏమండి నువ్వు అంతకంటే రెబలైతే బాగానే ఉంటాడు, కానీ నువ్వు క్షమించావనుకో, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించావనుకో, వాడి తలకై మీద సుత్తితో కొట్టినట్టు అవుతుంది. అందుకే అది చాలా బాధ వచ్చింది. సైతాన్ గాడు ఆ ఎడం వైపున దొంగలో ఉండి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, మన దిగేద్దాం, ఒక్క దెబ్బతో ఇక్కట్లని తెగిపోయినాయి అనుకో, భలే ఉండు. అదే శక్తి నాకుంటే భలే ఉండు. ఏమండి అంటే ఆ పక్కన ఉన్నటువంటి కుడివైపున ఉన్న దొంగ ఏమంటున్నాడండి, మరి నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఆయనకు దేవునికి భయపడవా నువ్వు? ఏమండి మనమైతే ఈ తప్పు చేసి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం, ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి యేసు ప్రభు వైపు తిరిగి చిన్ని ప్రార్థన అంటే ఏంటండి? కళ్ళు మూసుకొని ముసుకేసుకుంటేనా ప్రార్థన కాదండి. యేసు మీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? దేవునితో మాట్లాడుకోవడమే, దేవునితో ప్రేమగా తగ్గించుకొని మాట్లాడడమే ప్రార్థన. ఏమండి ప్రభువా నన్ను స్వస్థపరచవా అన్నారనుకోండి, అది పెద్ద ప్రార్థన. గంటసేపు ఎంతసేపు చెప్పి ప్రార్థన కాదు. ప్రభువా నన్ను స్వస్థపరచవా, చాలా తప్పులు చేస్తాను నేను, ఏమండి పాపానికే వచ్చేసింది ఇది, కానీ మీరు స్వస్థపరచండి ఆయన అనే హృదయపూర్వకంగా అడిగి చూడు ఎలా ఉంటుంది. మళ్ళీ అడ్రస్ ఉన్నదండి, వెళ్ళిపోద్ది మొత్తం. ఏమైపోద్ది? ఎంత పెద్ద ప్రార్థన, చక్కటి ప్రార్థన చేశాను, నువ్వు అది చేసింది దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇలాంటి అద్భుతాలు బోర్డని చూసాం కదా. మరి దేవునితో అడిగిన మాట, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? వెంటనే ఆయన కష్టంలో ఉన్నప్పటికీ కూడా, మనం మంచినీళ్ళు ఇవ్వగలమండి? ఇవ్వలేము. చిన్నది కూడా చేయలేము. ఏదో నేర్చుకుందాం అనేసి ట్రై చేస్తూ ఉంటాం, కానీ అడుగు పడదు. ఏమండి అడుగు పడదు. కొంచెం ఎవరన్నా మాట అంటే గొంతు ఊడిపోద్ది. ఏమండి మనకి వాళ్ళు అంటే మనకి ఇరిటేషను. 10 చోట్ల చెప్తాం సోది మాట. సైతాన్ గడు ఒక మాట ఇస్తే ఆ మాటను తీసుకెళ్ళి 10 చోట్ల చెప్తేనే కానీ ఆడికి కడుపు ఉబ్బరం తీరదు. ఏమండి కాబట్టి మనం నేర్చుకోవాలి. ఏంటంట? వెంటనే కష్టంలో ఉన్నప్పుడు కూడా సమాధానం చెప్పారు. ఏమని? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చక్కగా రక్షింపబడిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తాం. అలాంటి ఛాన్స్ అందరికీ కూడా రాదు సుమా. తనకు వచ్చిన ఛాన్స్ అలా చూస్తూ ఉంటే, ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన ముఖంలో దేవుని దర్శనం కనపడుతుంది అంటండి. అతను ఇంత మంచివాడు, ఇంత ఇలా అయిపోతున్నాడు ఏంటి, ఇలా ఇంత తగ్గించుకుంటున్నాడు ఏంటి అని చూస్తుంటే అలా దేవుని యొక్క ముఖం అతనికి కనబడుతుంది అంటండి. వెంటనే ఆయన అడిగితే కనుక క్షమిస్తారు. ఇక్కడ కాదండి, మళ్ళీ బతికిపోయి దొంగతనం చేయడానికి బతకట్లేదండి. కాళ్ళు 2 బిచ్చేసి చంపేస్తే సమాధి చేస్తారు వాళ్ళే, అంతకంటే ఏం కాదు. అయినా అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చాలా అద్భుతమైనటువంటి జీవితం. వాత వేయబడిన మనస్సాక్షి వద్దండి. మాటకి తప్పిపోయే పరిస్థితి వద్దు అండి. ఏమండి అనుకోకుండా తను దేవుని మాటలు ఏయో విన్నాడు, అనుకోకుండా యేసు ప్రభు ప్రక్కకు వచ్చాడు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవరైనా మంచంలో ఉన్నారనుకోండి, తెలియదు అనుకోండి, నువ్వు వెళ్ళినప్పుడు ఈ వాక్యం అయితే చెప్పావనుకోండి, నేను అలాంటి చేసిన సందర్భాలు కూడా, మరి కొండన్నయ్య మంచి తాగుబోతు, ఏమండి అనుకోకుండా నన్ను పిలిచారు. తీరా చూస్తే దేవుడు అక్కడికి దిగి వచ్చేసినట్టు నాకు అర్థమైపోతుంది. అక్కడ ఆయన బాధపడతాడు, చక్కటి ప్రార్థన చేస్తున్నాడు పాపం. ఏమండి గ్యాస్ పట్టేసింది భయంకరంగా. అలాంటి పరిస్థితిలో దేవా మీకు అప్పగించేస్తున్నాం అని ప్రార్థన చేసినప్పుడు తను అన్నీ చెప్పేస్తున్నాడు. సమాధి వచ్చేస్తుంది, ఇన్ని డబ్బులు కరెక్ట్గా చెప్పినవి అన్నీ జరిగిపోయినాయి, అతను చెప్పినవి.
కరెక్ట్గా. ఏమండి ఎవరు వాక్యం చెప్తారండి ఫాస్ట్ గారు? పాప నువ్వు చెప్పేసి, అమ్మ నువ్వు చెప్పేరా. ఏమండి తాగుడు వాళ్ళకి ఏమని చెప్తారు వాళ్ళు? చెప్పడానికి ధైర్యం సరిపక్క కూర్చున్నారు. నా చేతుల మీద నేను దేవునికి అప్పచెప్పాను కాబట్టి ఏమండి సిలువలో దొంగలాగా వెళ్ళిపోయాడని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్తాం. మా అమ్మ అందరు అనుకుందంటండి, ఏంటి వెళ్ళిపోతాడు పరలోక రాజ్యం అనుకుందంటండి. అనుకుంటే మరి ఆవిడకి వెంటనే దర్శనం చూపించాడు. ప్రశాంతంగా చక్కగా వాళ్ళ తాతయ్య బాతయ్య తోటలో మరి తేజ చక్కగా కాళ్ళు పైకి పెట్టుకొని పడుకొని హాయిగా ఉన్నాడంటండి. వెంటనే దర్శనం చూపించాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం టైంలో వ్యాధులు పడతా దేవుడిని అంగీకరించేశాడు. అది ఛాన్స్ ఎవరికి? అప్పుడు మంచంలో ఉన్న వాళ్ళకి అంగీకరించడానికి ఈ దొంగ పెద్ద ఛాన్స్ అండి. ఆ స్టోరీ దేవుని స్తోత్రం చెప్తాం. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మా నీకోసం దేవుడు ప్రాణం పెట్టాడు, ఇప్పటికైనా ఒప్పుకొని చెప్తే వాళ్ళ హృదయం కరిగి ఒప్పుకుంటే అలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. మరి మనం నోటి దూలగా నువ్వు చెయ్యి. ఏమని పక్కనోడు ఏమనుకున్నాడు? ఇష్టం వచ్చినట్టు ఒకడు నోటి మాట చేత మనం అనుభవిస్తాడు. ఏమండి అవునే కదా? నోటి మాటే కదండి ఏదైనప్పటికీ కూడా. నోటి మాట వల్లనే మరణం జీవం వస్తుంది. ఏమండి నోటి మాటతోనే యేసు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు అన్నాడు. ఇతను ఏమన్నాడు? నోటి మాటతోనే నరకానికి పోయాడు. చాలా నోటి మాటలో చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మన హృదయం చాలా కండిషన్లో ఉండాలి. కాబట్టి పశ్చాత్తాపం మనకి కావాలి. దేవుణ్ణి అనుసరించే మనసు కావాలి. అయ్యో దేవుని మాటలు చెప్తా ఉంటే పాపం కోసం ఆలోచించేవారు కొంతమంది ఉంటారు. ఉండరండి? అక్కడ ఒక ఆయన ఒక మాదిరి మెసేజ్ కదండి, సూపర్ మెసేజ్ ఇస్తుంటే ఆయన అన్నారు, ఇక్కడ ఎవరో ఇప్పుడే పాపం చేసి వచ్చి కూర్చున్నారు అన్నాడు. నేను స్టన్ అయిపోయాను. ఏమండి తక్కువని ఎదుర్కొంటూ వచ్చారండి ఇద్దరు. ఏమండి మంచి మెసేజ్ ఇస్తుంటే ఇప్పుడే పాపం చేసి వచ్చారు వాళ్ళు. ప్రార్థనకు వచ్చి కూడా మళ్ళీ వెళ్ళిపోయి మధ్యలో పాపం చేసి వచ్చారంటే నేను స్టన్ అయిపోయాను. కానీ వాడు ఏడుపుతో పరిగెత్తుకొని వచ్చారు. ఆయన పాపం కోసమే చెప్తున్నాడు అప్పుడు. కాబట్టి పశ్చాత్తాపం పరలోక రాజ్యానికి చేస్తుంది. అంతేగాని గర్విష్టి హృదయం, రాతి హృదయం నరకానికి తీసుకువెళ్ళిపోతాయి. గర్విష్టి మాటలు దేవునికి అస్సలు నచ్చు, అంత దూరంలోనే కనిపెడతాడంటండి. అలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. ఈ రోజు నుంచి పశ్చాత్తాపంతో మనం ఉంటాం. మరి భక్తి విడిచినటువంటి వారి మార్గాలు వాళ్ళకి వెకసం అయిపోతాయి. మూర్ఖపు మాటలు మన నోటికి రానివ్వకుండా జాగ్రత్త చూసుకోవాలంట. నీ నోటి మాటల వల్ల నీవు చిక్కుపడిపోతావు అంటాడు. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా నీవు మరి ఏం చేయకూడదు అంటండి, ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఏం చేశారు? ఓకే ఒక్క మాట చెప్తే వాడు పరలోకం వచ్చేస్తాడు. అందుకోసం దేవుడు ఏం చేశారు? నీవు నాతో కూడా పరదేశం చివరి క్షణాల వరకు కూడా నువ్వు కూడా రక్షించేవాడిగా ఉండాలి. నీవు కూడా ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నీవు కూడా పశ్చాత్తాపడేవాడిగా ఉండాలి. నీవు కూడా మంచి మాటలు మాట్లాడేవాడిగా ఉండాలి. దేవుడు తన మరి పశ్చాత్తాప హృదయం మనకి కలుగజేసి ఆయనతో సంబంధం మనకి ఏర్పాటు చేయగాక, ఆయన రాజ్యంలో మన చేర్చుగాక. హల్లెలూయా. మరి అలాగే మూడో మాట 19:26 యోహాను సువార్త 19:26. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యునితో ఇదిగో ఎలా చెప్పారండి? నాకులాగా ఇలా చేతులు ఇలా పెట్టి చెప్పారండి. ఎలా చెప్పారు? కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నాడు. తలకి ముళ్ళ కిరీటం అలా కొంచెం ఎదురుకి ఎందుకు పడి ఉంటుంది? వెనక్కి గుచ్చుకుంటే ఎవరు అలా పడి ఉంటే అలా చూస్తున్నారు. తల్లి వెనకబడి ఎక్కడో చాలా హైట్ అంటండి. ఆ కొండ ఎక్కడమే చాలా కష్టం అంటండి. అక్కడికి ఎక్కి పాపం వాళ్ళు ఎంతో వేదంతో యోహాను గారు యేసుప్రభుని ఎంతో ప్రేమించాడు. యేసుప్రభు కూడా యోహాను గారిని ఎంతో ప్రేమించాడు. వాళ్ళ ఇద్దరిని చూస్తా సైలెంట్గా చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అంటే నేను వెళ్ళిపోతున్నాను, నిన్ను చూడడానికి నీ కుమారుడు. ఏమండి తర్వాత నీ తల్లి. ఒక్క మాట దేవుని స్తోత్రం చెప్తాం. మన బాధ్యతలు ఎప్పటి వరకు ఉంటాయి? ఇప్పుడు ఏం చేస్తారు? అమ్మా ఆస్తి అయితే నాకు, మా అమ్మ నాన్న నీకు, రేత్తమ్ముడు బాగా చూసుకోరా. యేసు ప్రభు అప్పగించేసినట్టు ఇప్పుడే అప్పగించేస్తున్నాను. అది మంచి పద్ధతి కాదండి. ఏమండి ఎలాగా? నీ ప్రాణం పోయేటప్పుడు నువ్వు చెప్తే అది బాగానే ఉంటుంది, వదిలిపెట్టినట్టు. రే అది కూడా పొలం, అది కూడా మీ అమ్మ అన్న వరకు సూపర్ ఉంటుంది. ఏమండి అంతేనా కాదా? అంతేగాని పొలం అంతా నాది, అమ్మని ఇది. ఏమండి కొంతమంది తిరిగితే అట్లా ఎక్కువైపోతుంటాయి. కాబట్టి ఏమండి తల్లిదండ్రులు అంటే దేవార్పితం అని చెప్పేవాళ్ళు ఉంటారంటండి. తల్లిదండ్రులు చూడండి అంటేనంటండి
ఏదైతే ప్రతిష్ఠిస్తామో మనం చూడక్కర్లేదు, ఇంకా అది మన బాధ్యత లేదని తల్లిదండ్రులు దేవార్పితం అంటారంటే అది మంచి తెలివితేటలు వాళ్ళు. అలాంటి మోసపు భక్తి దేవునికి ఇష్టం ఉండదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఆ నాటి నుండి అతడు ఆమెను చేర్చుకున్నాడు, తల్లిలాగానే చూశాడు. దేవుని స్తోత్రం చెప్తాం. నేను రానయ్యా అనలేదండి ఆవిడ చాలా మంది కొడుకులు ఉన్నారు, తర్వాత 7 ఎంతమంది ఉన్నారంటాడు. అయినప్పటికీ కూడా తన జీవితాన్ని యేసు ప్రభుకి అంకితం చేసి 120 ఆ తర్వాత మరి 120 మందితో కలిసి చెప్పండి కదా 120 మందితో కలిసి రోజు రాత్రింబగళ్ళ ప్రార్థనలో గడిపింది. ఎవరావిడి? మరియా. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి పెంతెకొస్తు పండుగలో పాల్గొంది. మొత్తం దేవుని చట్టం అంతా కూడా ఎంతో బాగా అనుసరించింది. ఎవరావిడి? మరియా. కాబట్టి మనం ఏం చేయాలండి? మన బాధ్యతలు చివరి వరకు కూడా చూసుకోవాలి. ఎవరైనా నీకోసం ఎదురు చూస్తున్నారా? నీ భర్త నీ కోసం ఉన్నాడా? ఏమండి ప్రమాణం చేస్తారు పెళ్లి చేసుకొని, ఏమంటారండి? మరణం తప్ప ఏది కూడా నన్ను వేరు చేయదు. అప్పుడు ఎంత మురిసిపోయి నా ఆయన గారిని ఎంత బాగా చూసుకోవాలో, నా భార్యని ఎంత బాగా చూసుకోవాలో చేస్తారు. ఆ తర్వాత ఏమంటారు? బాబాయ్ గొడవలేదు కానీ. ఏమండి బాధ్యత అంటే ఏంటి? కలిసి వస్తే బాధ్యత, మరి నష్టం వస్తే వదిలిపెట్టేయడం. ఇగావండి అక్కడ పెళ్లి పీటల మీదే గుర్తు రావాలి. అస్తమానం కూడా పెళ్ళిలో చేసిన ప్రమాణం నీకు గుర్తు రావాలి. నా భర్త ఇంత నీరసంగా ఉంటే నేను కాబట్టి ఎవరు చూసుకుంటారు? దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి చాలా జాగ్రత్త. చక్కటి ఉపమానాలు కూడా కొంతమందికి చాలా ఉంటాయి. కాబట్టి మనం మరి ఒక ఆమె తన భర్తకి కన్ను ఇచ్చేసిందంటండి. అతను తెలియదు, చాలా విరక్త. కన్ను పోయింది అనుకున్నాడు అతను. తన యాక్సిడెంట్లో కన్ను పోతే తన భార్య ఇచ్చిందంటండి. తీరా చూస్తే ఈవిడ కన్ను పోయి ఉంది. తీరా చూస్తే వచ్చిన తర్వాత టింగు రంగం అని తయారయ్యి ఆవిడ చూసి గుడ్డి కన్నుదానా ఒక తనుదానితే ఏమండి అస్తమానంలో మాట్లాడేవాడు అంటండి. కొన్నాళ్ళ తర్వాత తెలిసిందంట, మరి నీ భార్య కన్ను నీకు ఇచ్చిందిరా అని. ఏమండి అప్పుడు ఎలా ఉంటుందండి? చాలా చాలా జాగ్రత్త. మనం కష్టంలో ఉన్నప్పుడు భార్య భర్తలు అంటే ఏక శరీరం అంటాడు. ఏమండి ఈ వేలు వంకర వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరికి వంకర? కుమారికే వంకర కదా. నీ భార్య బాగుంటేనే నీకు విలువ, నీ భర్త బాగుంటేనే నీకు విలువ. నీ పిల్లల బాధ్యత, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత. ఎవరి బాధ్యతలు మర్చిపోవద్దు. బంధాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్త. మరణం వరకు బంధం ఉంటాయి. అంతేగాని మధ్యలో వదిలిపెట్టేసి నాకులా పెళ్లి చేసుకుని దానిలాగా ఉరుకుదా ఉంటే కుదరదు మీకు. ఏమండి ఒక్కసారి తాళి పడింది అంటే ఏమండి అంతనే కదా. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, నా దగ్గరికి వస్తాను అనుకోండి, నీకులా ఉంటానన్నారు అనుకోండి, వచ్చేసి అనకూడదు నేను మీ ఆయన గారిని తీసుకురా. అంతేనే కదా. మీ ఆవిడ తీసుకురా. వాళ్ళిద్దరు లేక నా దగ్గర ఎందుకు? ఏమండి వాళ్ళిద్దరు ఉండాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మరణం వరకు కూడా నీ భర్తని నువ్వు బాధ్యతను చూసుకో, భార్యని బాధ్యతగా చూసుకో. నాకు నచ్చలేదండి, ఇబ్బంది పెడుతున్నాడండి, వదిలిపెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టి డబ్బులు వసూలు చేస్తే అలాంటి పనులు కాదండి. బాధ్యత అంటే ఏంటి? కాపుల బజార్లో ఒక అమ్మాయి చాలా కష్టం అంటండి. నా చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవారు. ఏవే ఎక్కడ తెచ్చావా? తెచ్చానండి. నా కోపం మొత్తం ఒకసారి ఇట్లా కర్ర గొంగు. ఏమండి ఉన్నారా? మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఏమండి గమ్ముర్రా గబ్బు వచ్చి వంగోవాలంటాను. అప్పుడు కర్రతో 4 దెబ్బలు కొట్టేస్తే అప్పుడు మళ్ళీ మళ్ళీ ప్యాకెట్ తేవాలి, మళ్ళీ రొట్టేసి పెట్టాలి. ఉన్నారండి అలాంటి మహానుభావులు క్రైస్తవులుగా. ఏమండి ఆ అమ్మాయి హిందూ అమ్మాయి. ఏమండి అందరూ చెప్పేవాళ్ళండి పక్కన బాబే బాబు ఎందుకు ఆ మనసులో కుంటోడికి నీకెందుకు అలాగని. కానీ ఏం చేస్తుందంటండి? పరిగెత్తుకుని రా అనేవాడు అంటండి. మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు. ఎవరు తెలియదు నాకు. కాబట్టి బాధ్యత వహించాలి, సహించుకోవాలి. కాబట్టి సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా అంటాడు. కాబట్టి బాధ్యత మర్చిపోదు. ఎవ్వరి బాధ్యతలు వాళ్ళకి. పిల్లల్ని కన్నావా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకని? నిన్ను నన్ను కన్నాడు. కాబట్టి మన బాధ్యత ఎక్కడికి పెట్టడానికి? ఆయనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే రూట్కు తీసుకురావడానికి ప్లాన్ వేశాడు. పోయిన వాళ్ళది ఎవరికండి నష్టం? 666 ముద్ర వచ్చింది అనుకోండి, ఆ ముద్ర వేయించుకుంటే ఏంటంటండి? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇలా చూస్తారంటండి. ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రత వాళ్ళు త్రాగాలంట. వాళ్ళు బాధ సంబంధమైన పొగ యుగయుగాలు లేస్తుందంట. ఎందుకని? ఇప్పుడు దాకా నేను చేయవలసింది చేశాడు, కరెక్ట్ చేశాడు.
టైం కూడా చాలా పెంచాడు, అన్నీ చేశాడు. ఎన్ని చేసినప్పటికి కూడా నువ్వు రక్షింపబడకపోతే దేవునికి అప్పుడు వస్తుంది కోపం. సమయం మించిపోయిన సమయంలో కోపం వస్తుంది, నరకానికి పోయి ఇంకేం చేస్తాం. దుష్టుని సంబంధి వాడు ఎవరు? నా ఇస్కరియోతు యోధ కాళ్ళు పట్టుకొని రొట్టె ముక్క ముంచి ఇచ్చి ప్రేమ చూపించి అన్నీ చేసినా కానీ వాడు ఏం చేశాడు? దుష్టుని సంబంధి కాబట్టి వాడు చేయవలసిన పని చేసేసాడు. చాలా జాగ్రత్త. నువ్వు నేను తప్పిపోయామనుకోండి, దేవుడు ఏమనుకుంటాడు? పో అనుకుంటాడు. ఎంతో బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు వరకు కూడా. సమయం మించితే మాత్రం అటువంటి కోపం ఆయన తేవద్దు, మరి నష్టపోతాం. దేవుడు మరి మనకి అటువంటి బాధ్యత కూడా మనకి దయచేయనుగాక. దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంటాడు యేసు ప్రభు. తల్లి బాబు ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే ఏమందండి, అమ్మా నాతో నీకు ఏమన్నాడు? వెంటనే ఏం చేశాడైనా నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి అప్పచెప్పేశాడు. తర్వాత ఏమండి, తల్లిదండ్రుల్ని ఏమాత్రం కూడా గౌరవించకుండా ప్రేమించకుండా ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళు కారు చీకటిలో వారి దీపం ఆరిపోద్దంటండి. కారు చీకటి అంటే ఏంటో తెలుసా ఏమండి? నీకు ఎవరి సహాయం అందదు వాళ్ళకి. నువ్వు తల్లిదండ్రులను చూడకపోతే నీకు కూడా ఎవరి సహాయం అందదు. ఏమండి, మరి కోడళ్ళు జాగ్రత్త. ఏమండి, మా అమ్మకైతే చూడు మీ అమ్మ నాన్న నాకు కాదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎక్కడ అదార్తి చేయడానికి వీల్లేదు. ఏమండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. దేవుడు ఎవరిని ఎలా నడిపిస్తారో చూసుకోవాలి. ఒకవేళ తప్పు చేస్తే చెప్పాలి తప్ప మంచి చేస్తే అడ్డగిస్తే అది నీకు నష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రిని అపహసించి తల్లి మాట విననోళ్ళని మరి వాళ్ళ కన్ను లోయ కాకులు పీకుతుంది అంటాడు. పక్షిరాజు పిల్లలు వాళ్ళని తింటే అంటాడు. చాలా జాగ్రత్త. మరి ఆ తర్వాత మరి మనం కరెక్ట్గా దేవుని మాట విందాం, తల్లిదండ్రులు గౌరవిద్దాం, బాధ్యత వహిద్దాం. ఎవరి బాధ్యత అయినా సరే మనం వహించాలన్నమాట అండి. అలాగే మార్క్స్ వార్త 15:34 4వ మాట ఏమండి? ఫస్ట్ మాట ఏంటి? క్షమించుడి. రెండవ మాట, నేడే నీవు నాతో కూడా పరదేశులు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం లేనటువంటి వాడు ప్రార్థన వాక్యం చెప్పగానే వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తుంటే ఏదో ఆలోచించుకొని బయటికి వెళ్ళిపోయి భోజనం చేసి వెళ్ళిపోవడం కాదు. ప్రభువా నిజమే, నేను చేసిన పొరపాట్లన్నిటికీ మీరు ఇలా చేశారు, పశ్చాత్తాపడాలి. మూడవ మాట ఏమండి? బాధ్యత వహించాలి ప్రతి విషయంలో. 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. దేవుని ఎడబాటు మన జీవితంలో వస్తే అది చాలా కష్టం. ఎందుకు వచ్చింది ఆయనకి? నిన్ను నన్ను రక్షించడం కోసం వచ్చింది. మన చెయ్యి పరలోకపు తండ్రితో కలపడానికి వచ్చింది. మరి మనకెందుకు వస్తుంది ఆయనకి మనకి? మీ పాపాలు నాకు మీకు అడ్డు గోడల్లా ఉన్నాయి అన్నారు. కాబట్టి మన పాపాలు ఆయనకి అడ్డు రాకూడదు. ఆయన వదిలిపెట్టేసే పరిస్థితి మన జీవితంలో రాకుండా చూసుకుందాం. మరి యేసు ప్రభు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆయన అలసిన వారిని నోటి మాటల చేత ఓరడించే శక్తి నాకు ఉందంటాడు. అలసిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, తెప్పరిల్లిపోయి నిలబడిపోయేటువంటి వాక్యాలు చెప్తాడు ఆయన, ధైర్యపరుస్తాడు ఆయన. అలా అంటే ఆయనకి ఏమైపోయిందండి? ఆయన పరలోకంలో ఉన్న దేవుడే చేయి వదిలిపెట్టేస్తే ఆదరించే వాళ్ళు లేనటువంటి పరిస్థితి. కష్టమైన మనం బాధ్యత వహించాలి. మరి ఒకవేళ మరి పాపం అనేటువంటిది మనకి ఆయనకి మధ్య గోడగా ఉండకూడదు. మరి ఒకవేళ మరి దేవుడు మనల్ని ప్రేమించడం కోసం ఆయన చేయి వదిలిపెట్టబడడం అది చాలా విలువైన సంగతి. కానీ నీ పాపాల చేత నీవు దేవునికి దూరం అవ్వడం అనేటువంటిది ఉండకుండా జాగ్రత్తగా చూసుకుందాం. మనం మరి పాపాల నిమిత్తం అందరికీ ఎదటి వాళ్ళు పాపం చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలంటండి. వాళ్ళ కోసం వాళ్ళు రక్షింపబడే వరకు కూడా యాలగోహాల తిరగండి, అది తిరిగి రాని ఉంటాయని అనుకోకూడదు. తల్లి కూడా ఏమండి, మనం ఏం చేయాలి? వాళ్ళు క్షమించండి నాయన అని విజ్ఞాపన ప్రార్థన. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అయ్యో నేను విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారే కదా, మరి వాళ్ళ పాపాన్ని నా మీద వేసుకోవడం ద్వారే కదా కొన్ని కష్టాలు రావచ్చు దేవుని సేవ చేస్తా ఉన్నప్పుడు. అయినప్పుడు కూడా దేవుడు వదిలిపెడితే కనుక కొంచెం మనకు కష్టం వస్తే దేవుడిని వదిలిపెట్టకుండా చూసుకుందాం. మరి విజ్ఞాపన నేర్చుకుందాం. అందుకే యోహాను సువార్త 19:28 ఆయన దప్పికొనుచున్నాను అన్నాడు. ఏమంటాడని? దప్పిక. ఏ దప్పికండి? యేసు ప్రభు అంటాడు, చదువున్నాను, అటు తరువాత సమస్తమును నేను దప్పికొనుచున్నాను. దప్పికొనడం ఏంటంటండి? నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడని సమరయ స్త్రీతో మాట్లాడతాడు చక్కగా. ఆవిడ దప్పికొంటుంది. ఏంటి? నిజమైన దేవుడు మెస్సియా వస్తే కనుక మేము ఎలా భక్తి చేయాలో ఆ భక్తి నేర్పిస్తాడని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆవిడ అడుగుతుంది, అయ్యా
అస్తమానం చాలా కష్టం అవుతుంది. మేము అంటరాని వారమని, వెలివేయబడిన వారమని, ఈ యొక్క ఇంత దూరం మధ్యాహ్నం రావాల్సి వస్తుంది ఎండలో, ఎంత దూరం రాకున్నట్లు మరి ఆ జీవజాలు నాకు ఇస్తారా అని చెప్తే, నేను ఇచ్చిన నీళ్ళు ఎప్పుడు కూడా వాడి కడుపులో ఊరేడు బొగ్గగా ఉంటాయని, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే మరి గ్రహించింది. ఇది ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన చెప్పినప్పుడు వెంటనే కుండ వదిలిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి, నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని ఏమండి ఆయన ఆవిడ స్టోరీ కూడా చెప్పారు. అదే చెప్పి నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. ఈయన మెస్సి ఇక్కడ వచ్చి చూడండి అంటే, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా చూస్తున్నావు, దేవుని స్తోత్రం చెప్తాం ఏమండి అలా చెప్పారు ఆయన. కాబట్టి ఆయన తప్పుకోవడం ఏంటి? ఎప్పుడు తప్పుకోనడంటే నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వాళ్ళకి ఎలా ఉంటుంది మనసు? మీకు వేదన స్టార్టింగ్. ఏ ప్రేమ లేకపోతే ప్రాణానికి హాయిగా ఒక ముద్ద తిని ఉంటారు. ప్రేమిస్తే కనుక ఏమవుద్ది? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమండి ఫోన్ ఏంటి, ఎంగేజ్ వచ్చిందేంటి, ఏమండి ఏ చీర కట్టుకొని వెళ్ళింది, ఏమండి ప్రతిదీ కూడా ఉంటాయండి, చాలా వరకు ఉంటాయి. వేదన పడుతూ ఉంటారు. ప్రేమించిన వాడికే ఎక్కువ వేదన ఉంటుంది. కాబట్టి మరి ఏంటంటండి, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన పరలోకంలో ఉండలేక ఏమండి ఈ భూలోకాన్ని దిగొచ్చింది ఎందుకని? ఎంత అప్సరలో మనం ఏమండి అప్సరలేండి 7 లోకాల అందగత్తిలో ఏమండి నిజంగా అలాగే తీసుకుందామని చూస్తా అలాగే చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుతాం ఏమండి. ముల్లోకాలకి అందగత్తుల్ని దగదగ మెరుస్తుందంటండి. ఏంటది ఏమండి? పెండ్లి కుమార్తె సంఘం ఏమండి, యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం, మురికిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి, అలాంటి వాళ్ళని యేసు రక్తంతో పవిత్రపరిచి ఏమండి ఏం చేస్తున్నాడు? తన ఎదుట నిలబెడతాడు అంటండి. ముడత మచ్చ కళంకలేదుగా. ఫస్ట్ రూపానికి చూస్తే ఏంటండి, డ్రైనేజ్లో ముంచేసి పైకి లేపింది. తర్వాత చూస్తే ఏంటండి, ఒక మహా పెళ్లి కూతురండి. దేవుని స్తోత్రం చెప్తాం. అంత ప్రయాసపడింది ఎవరు? ఆయనే. కాబట్టి ఏంటంటే ఆయన నన్ను అలా చెయ్యాలని, అందగతిలో అని ప్రేమించి చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు జనమంతా కూడా చేతులు చాపాను అంటాడు. కాబట్టి నీ కోసం ఇష్టపడుతున్నాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవడు ఇదో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను అతని వద్దకు వస్తా, అతనితో నాతో కూడా అతను భోజనం చేయడు. భోజనం అంటే మా సంభాషించుకోవడం అని పట్టండి. కాబట్టి యేసు ప్రభు నా హృదయాల బయట ఇప్పుడు ఉన్నారు. ఒక లోపల పెట్టుకుంటే పర్లా ఏమండి, లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడే నా హృదయంలోకి రండి నాయనా అని ప్రార్థన చేయాలి. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతురు అతని అంటారు, ఏడుస్తాడంట ఆయన. ఏమండి, మీరు సరిగా దేవుని మాట వినకపోతే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, చీకటి మీ కాళ్లకు తగలక మునిపే, చీకటి కొండలకు మీ కాళ్ళు తగలక మునిపే యెహోవా మహిమగలవాడని కొనియాడండి ఆయన్ని. అక్కడ వరకు కూడా అన్ని చేసి మీకోసం చెప్పిన తర్వాత మీరు లోబడకపోతే ఆయన చాటుకు పోయి ఏడుస్తాడంటండి. దేవుడు కూడా ఏడుస్తాడు నీకోసం. ఇంకా ఎంత చెప్పినా నాశనానికి వెళ్ళిపోయే వారిని చూస్తే ఆయనకి ఎంతో బాధ. ఎంత చేసుకొచ్చాడండి, చాలా బాగా చేసుకొచ్చాడు. కాబట్టి మరి మనం ఏం చేద్దాం ఈసారి కాడి నుంచి ఆయనకి ఏమండి, ఆయన కూడా మనం ప్రేమిస్తే ఏమైపోద్ది? మంచినీళ్ళు ఇచ్చినట్టే. ప్రేమించకుండా మనుషులను ప్రేమించి మన ఇష్టం చేస్తే చేదు చెరకలో ముంచి ఏమండి, చేదు చెరక ఎందుకు ఇస్తారంట అసలు? ఏమండి, దాహానికి బదులుగా తాకుండా ఉండడం కోసం చేదు చెరక. ఏమండి, చాలా దారుణమైన పరిస్థితి. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దరిద్రపు జీవితం మంది. పాపములు ఉంటే గనక మరి చిన్న మంచినీళ్ళు కూడా మనం దేవునికి ఇవ్వలేము. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆత్మదాహాన్ని తీర్చడం. ఈ రోజు నుంచి మనం పాపాన్ని వదిలిపెట్టేసుకుందాం, దేవుని కోసం జీవిద్దాం. యోహాను 19:30 ఆయన సమాప్తమైనది అంటారు ఆయన. ఏమండి, సమాప్తమైంది అంటే ఏంటి? మన పండుగ అండి, బట్టలు ఏమి రెడీ చేసుకున్నాం, ఏదో సెట్ చేసి వేసుకున్నాం. సమాప్తం అండి. అది ఏ పని ఉందండి, కొంచెం ఉంది, అది ఆగిపోయిందండి. మనకి ఏది కూడా ఫుల్ పని చేసింది లేదు. యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళేసరికి సమాప్తమైంది. రక్షణ ప్రణాళిక మనిషి కోసం ఏది చేయాలో ఒక్క రోజు కూడా పెండింగ్ పెట్టుకోలేదండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ రోజు చేయవలసిన పని అంతా చేసేసాను, అట్లే అక్కడ ఉండిపోయింది. అంతా చేసేసాను, తీయ పెట్టేవలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడంటండి,
రక్షణ ప్రణాళిక నీ కోసం ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం వాయిదా వేయకూడదంట. ఏ రోజు చేసే ప్రార్థన ఆ రోజు చేయాలి, ఏ రోజు చేసే పని ఆ రోజు చేయాలి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్తా ఉంటాను. ఒక చిన్న సలహా ఒకడు 5,000కి అమ్మేవాడు అంటండి. ఏంటంట? చిన్న సలహా. ఆ సలహా తీసుకోవడానికి తండోపతండాలుగా వస్తూ ఉండేవారు అంటండి. ఒకడు వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. ఏ రోజు పని ఆ రోజు చేయాలని అంటాడు. ఎన్ని వేలు? ఏ రోజు పని ఆ రోజు చేయి. సరే, వాడలు మరి బిజినెస్ అంటండి. వాడలో ఉన్న సరుకులు తీసుకొచ్చి మరి గుడాంసులో సర్దడం, మళ్ళీ వాడలకి సరుకు ఎక్కించడం అతని డ్యూటీ. అయ్యో 5,000 పెట్టి కొనుక్కున్నా, ఏమాట ఏ రోజు పని ఆ రోజు చేయమని అడిగానని చెప్పి వాడలో దిగిన సరుకు అంతా గుడాములో చేర్చేసాయంటండి. తీరా చూస్తే ఆ రాత్రి పెద్ద వరదలు వచ్చి అందరు కొట్టుకుపోయినాయట, అతను నిలబడి అంట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఏ రోజు పని ఆ రోజు చేయగలిగితే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏ రోజు పని ఆ రోజు, ఏ రోజు ప్రార్థన ఆ రోజు. రేపు పొద్దునే చేద్దాం, 7 పాటలు పాడదాం. ఏమండి? వాడు సాయంత్రానికి 14 పాటలు పాడదాం. రేపు పొద్దునకి 21 పాట పాడదాం. ఆ తర్వాత అసలు పాటలే ఉండవు. ఏమండి? మొత్తం వెలుగు అది పాటలు లేవు, ఏమీ లేవు. అసలు కూర్చొని కొన్ని బ్యాలెన్స్ ఉందండి తీర్చుదామండి అన్నది లేదు. ఇంక పాటలు లేని ప్రార్థనకి దిగిపోతాం. ఆ తర్వాత ఏమవుతుంది? ప్రార్థన లేని జీవితానికి దిగిపోవడం. ఆ తర్వాత దేవుడు లేని జీవితానికి దిగిపోయిన పరిస్థితికి వస్తాయి. కాబట్టి అన్ని సమాప్తమైనది అంటే అన్నీ చెయ్యాలి. మనం రూల్గా చేసుకోవాలి. అందరికీ తింటాం మర్చిపోతున్నారు ఎవరన్నా? ఏమండి? ప్రార్థన మర్చిపోకూడదు, మంచి కార్యాలు మర్చిపోకూడదు, దేవుడు ఏది చెప్తే అది చేయాలి. ఆ తర్వాత ఆత్మను అప్పగించడం అండి. మరి ఒకసారి చూడండి. అదే అంటే అప్పటికి సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించిన. అది 2 మాటలు కలిసి ఉంటాయి అన్నమాట అండి. ఆత్మను అప్పగిస్తున్నా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఇంకో చోట కూడా రాశాడు, అది రాయలేదు నేను. ఏమండి? దేవుని చేతికి మన ఆత్మలను, నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మలు అప్పచెప్పాలి. 1 పేతురు 4:19 చూడండి ఒకసారి. అయిపోయిందండి. చాలా సంతోషం మీకు. ఇంకా దేవుడా ఎస్ఐ అలా అయితే కష్టపడి కూర్చున్నాం అనుకున్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. అదిగోండి మా అమ్మగారు ఏమండి కష్టపడింది అంటండి. అంటే దేనికి చెప్పాలని చెప్తున్నాడు అంతేలేండి. ఏమండి? కాబట్టి దగ్గరికి వచ్చేసారు, ఊరు వచ్చేసాం. ఏమండి? దిగేస్తున్నాం బస్సు. ఎంత కాదు, సంతోషం. మరి సమాప్తమైంది. 1 పేతురు 4:19. 1 పేతురు 4:19 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా బాధ అనుభవిస్తున్నారా? మీరు దేవుని చిత్త ప్రకారం బాధపడితే, అంటే మీ తప్పిదానికి మీరు దెబ్బలు తింటే కాదు, పైన రాస్తాడు ఆ మాటలన్నీ కూడా, మీరు చేసిన పాపానికి శిక్ష అనుభవించడం కాదు, కానీ దేవుని కోసం నిలబడినప్పుడు మరి దేవుని చిత్తానుసారంగా నువ్వు బాధపడతా ఉంటే కనుక సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మీరు ఏమాత్రం సన్నకూడదు, కొనకూడదు, దేవుని కోసం నిలబడాలి. నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించేటువంటి బాధ్యత ఉందంటండి. ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవాళ వద్దా? మాకు పక్కన అంకుల్ గారు ఉన్నారు, పక్కన కళ్యాణి గారు అని ఉన్నారు. ఆవిడ మరి ఆవిడ చనిపోయింది. ఈయన ఏం చేశారంటే గ్యాస్ బండ్ అయిపోయింది. కళ్యాణి గారి దగ్గర తీసుకుంటే కంగారుగా వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు మాతో కూడా, కళ్యాణి గారు కళ్యాణి గారు గ్యాస్ బండ. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఆ మొక్కలు రావడమే కష్టమవుతుంది. ఈవిడేమో అంటే మా ఆయన గారికి మామయ్య గారికి తెలియదండి, ఇచ్చేవండి గ్యాస్ బండ. ఆయన ఏం చేస్తారు అంటే, ఏమి లేదండి కోడల దగ్గర కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కళ్యాణి గారు గ్యాస్ బండ ఏమండి మావయ్య గారికి గ్యాస్ బండ ఇచ్చామండి అన్నారండి. ఆ మాట కూడా ఉన్నారు. కళ్యాణి గారు గ్యాస్ బండ అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఆ గ్యాస్ బండ ఒప్పుతావిడ ఆ రోజున ఏం చేయాలో అర్థం కాదు. ఏమండి? ఈ ఆత్మ ఎవరికి? యెహోవా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన ముక్కులో నుంచి మన ముక్కులోకి ఆయన ఏం చేస్తుంటాం కొని ఊదాడంటండి. ఆయనది ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా వాడుకున్నాం కదండి, బాగా వాడుకున్నావా? వాడుకుంటున్నారా? అందరూ వాడుకుంటున్నారా దేవుని ఆత్మని? ఏంటో అర్థం కావట్లేదేమో. నీలో నువ్వు కదలటానికి మెదలటానికి ఇచ్చింది ఎవరు? ఆయన ఆత్మ. ఆయన ఆత్మను ఏం చేయాలంట? ఇదిగోండి మీ రాజ్యంలో పెట్టేసుకోండి, అక్కడ సూపర్గా ఉంటాం. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్తాం. దుష్టుడు దానికోసం చూస్తున్నాడు. అదొక వజ్రం లాంటిది. ఏంటండి? ఏదో సినిమాలు తీస్తారంట కదండి. గజదొంగ కూడా సినిమా, అతను కూడా ప్లాన్ అడిగారంటండి, ఏ టైప్లో ఉంటుంది, ఏంటి, ఎలా తీయాలని.
ఏమండి ఎక్కడో పెట్టారంటండి ఆ వజ్రాన్ని, దానికి ఎన్నో ప్లాన్లు వేస్తారు. అది చాలాసార్లు చూసి 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 ఆ సినిమాని చూస్తే దొంగతనం చేశాడంట ఆయన. ఏమండి అర్థమైందండి? నీలో మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం, ఈ ఆత్మ కోసం వాడు ఎంత పోరాడతాడు. చిన్న ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఒక ఆయన సాక్ష్యం విన్నాను. ఒక అతను ఒక ఆవిడ ఒక అమ్మాయికి చేతబడి చేయాలి అనేసి అడిగితే పలానా వ్యక్తి అంటే సైతాన్ గడు అన్నాడంట, ఆవిడ చేతబడి చేయలే, వదిలేస్తే డైరెక్ట్ మాట్లాడేవాడు సాతాను. వదిలేస్తే ఎందుకని, నేను ఎంత చేస్తా ఉంటే నేను ఎందుకు చేయలేను, చంపేస్తా నేను, చేయలేవు. ఆడ దేవుడు వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి ఆడ దేవుడు ఆయన బిడ్డలు అంటండి ఎప్పుడు వదిలిపెట్టడంట. నాకు ఎంత నచ్చింది ఆ మాట. ఏమండి లేకపోతే ఏ రోజున ఎలా ఉంటామో తెలియదు. వాళ్ళు కాళ్ళు విరుస్తారంట, బొమ్మలు పెట్టేసి ఏమండి ఈ కాలు ఇలా విరిసేస్తే టిక్కుమని పడతావు, కాలు విరిగిపోతాయి. ఈ చెయ్యి విరుస్తారంట, అప్పుడు చేతులు విరిగిపోతాయి. నెత్తి మీద ఒకటి పడతాడు, ఏదో ఒకటి పడుతుంది నెత్తి మీద. అర్థమవుతుందండి ఎలా ఉంటాయి మాంత్రిక శక్తులు అంటే. కానీ ఎంత బాగా బ్రతుకుతున్నావంటే అనుక్షణం నిన్ను కాపాడేవాడు. ఆయన చేతిలో నీ ఆత్మ పెడితే ఏమవుద్ది? ఆయన కూడా అతన్ని కూడా అలా మాంత్రిక శక్తుల్లోంచి నరకానికి తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఆఖరికి అతని ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుందంట. చీకట్లోకి వెళ్ళిపోతా చాలా కష్టంగా ఉందంటండి అతనికి. వెంటనే నన్ను రక్షించండి రక్షించండి అంటే ఏ రక్షించండి అనకూడదంటండి. ఏంటి ఏంటి డాడీ అనేవాడు అంట సాతాన్ని. ఏంటి రక్షించమని అడుగుతావేంటి? నా రాజ్యంలోకి నువ్వు రావట్లేదు, తప్పించేసుకునేలా ఉన్నాడు. నేను నిన్ను వదిలిపెట్టను, ఎందుకు అలా అంటున్నారు మీరు? కానీ నాకు కష్టంగా ఉంది. నా రాజ్యం అలాగే ఉంటుంది. ఏమండి సైతాన్ రాజ్యం ఎలా ఉంటుందండి? ఉక్కిరి బిక్కిరిగానే ఉంటుందండి. ఏమండి అదే వాడి రాజ్యం. చీకటే వాడి రాజ్యం, గందరగోళమే వాడి రాజ్యం. అక్కడ తీసుకెళ్ళి నాకు ఫ్రీగా ఉండాలంటే కుదరదు. ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ వేసుకున్నట్టు ఉండదు. ఏమండి అక్కడ అప్పుడు వెంటనే యేసుప్రభువారు వెలుగుతో ప్రత్యక్షమయ్యారంట. నన్ను రక్షించండి అంటే యేసుప్రభువారు ప్రత్యక్షమయ్యారంట. దేవుని స్తోత్రం చెప్తామండి. ఇప్పుడు మంచి సేవకుడు ఆయన. కాబట్టి మన ఆత్మల్ని ఎవరికి అప్పచెప్పాలి? నిజమైన దేవునికి అప్పచెప్పాలి. అప్పచెప్పుకుందామా మరి? ఏమండి ఆయన నేర్పించిన మాటలో ఫస్ట్ మాట క్షమించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత బాధ్యత వహించడం నేర్చుకోవాలి. మూడవ మాట ఏమండి రెండవ మాట ఏంటి? అది రెండవ మాట పశ్చాత్తాపం. మూడవ మాట బాధ్యత వహించడం. నాలుగవ మాట ఏంటి? అందరి కోసం విజ్ఞాపన చేసి మనం కొంచెం దూరమైన మరలా దేవునితో కలుసుకుంటాం. ఐదవ మాట దప్పిగొలుసున్నాను. ఆరవ మాట సమాప్తమైనది. ఏడవ మాట ఆత్మను అప్పగించడం. చాలా విలువైనటువంటి మాటలు, చిన్ని మాటగా ఉంటాయి కానీ పెద్ద మరి అంశాలు ఉంటాయి వాటిలో. ఈ రోజు నుంచి మళ్ళీ ఒకసారి ఎప్పుడు చూసాం కాబట్టి మళ్ళా ఒకసారి గుర్తు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయ్యా నేను క్షమించే గుణం నాకు ఇవ్వండి, మరి బాధ్యత పశ్చాత్తాపడే గుణం నాకు ఇవ్వండి. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసండి? కొంతమంది అంటే రక్షణ అనుభవంలోకి వస్తే వారం రోజులు తలుపేస్తే ఏడుస్తానే ఉంటారంటండి. ఏడ్చి ఏడ్చి ఎందుకని అక్కడికి రీల్లాగా తిరుగుతూ ఉంటుందంటండి. అప్పుడు ఏడవడం మొదలు పెడతారంటే అక్కడ దొంగతనం చేశారు, ఇక్కడ వ్యభిచారం చేశారు, ఆత్మ చేసావు, ఇది చేసావు అన్ని చూపిస్తూ ఉంటే అవన్నీ ఒప్పుకుంటూ ఉంటాయి, అన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఏమండి పశ్చాత్తాపడితే ఏమవుతాయి? డిలీట్ అయిపోతాయి. కాబట్టి పశ్చాత్తాపం దేవునికి మనల్ని దగ్గర చేస్తాయి. కాబట్టి మరి ఆ తర్వాత మనం మిగిలిన మాటలను బట్టి కూడా నడుచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాలను దీవించిన గాక.